హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏపీ టెట్కు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ టెట్ 2024కి సంబంధించి ఆ అభ్యర్థుల యొక్క దరఖాస్తు ఫీజు రీఫండ్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఏపీ విద్యాశాఖ వెల్లడించడం అయితే జరిగింది. వాటికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ మనం క్లియర్గా చూసినట్లయితే సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులకు బీడీ అభ్యర్థులు అనర్హులని ఇటీవల ఏపీ హైకోర్టు ప్రకటించిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఎస్జిటి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నటువంటి బీఈడీ అభ్యర్థులందరికీ వారు చెల్లించిన ఫీజును రిఫండ్ చేస్తామని ప్రకటించింది. అభ్యర్థుల ఆధార్ నెంబర్కు అనుసంధానమైన బ్యాంకు ఖాతాలో ఈ మొత్తాన్ని జమ చేస్తామని ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషన్ అయితే తెలపడం జరిగింది. ఏపీ టెట్కు 2,67,559 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారి హాల్ టికెట్ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు కూడా కమిషన్ ఒక ప్రకటన ద్వారా తెలపడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్షకు 120 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొనడం జరిగింది. ఎస్జిటి అభ్యర్థులు 76.5% మంది వారు ఎంపిక చేసుకున్న మొదటి ప్రాధాన్య కేంద్రాన్ని వారికి కేటాయించినట్లు కూడా చెప్పడం జరిగింది. పరీక్ష కేంద్రాల గురించి ఎలాంటి సందేహాలు ఉన్నా ఎవరి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని వాళ్ళు సంప్రదించాలని సూచించడం జరిగింది. అభ్యర్థుల అసౌకర్యార్థం టెట్ డిఎస్సి కోసం హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశామని, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అవి పనిచేస్తాయని చెప్పడం జరిగింది. ఇక హెల్ప్ డెస్క్ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మరిన్ని వివరాలకు కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ఒకసారి జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.